ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలి మనం, కెమెరామెన్ ప్లస్ రిపోర్ట్, జీతం ఇస్తాం మనకి. ఈ ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయితే అన్ని నెలలు కూడా జీతము ప్లస్ ఇక్కడ ఫుడ్ అవన్నీ మనమే ఏర్పాటు చేస్తాం, పంపించని చెప్పారు. అప్పుడు నా జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ నేను పంపించాను. నేను మాత్రం అప్పుడు ప్రాక్టీస్ బిగిన్ చేశాను అనమాట. అప్పుడు ఇంటర్నెట్కి వెళ్తే ఒక నిమిషం విజువల్ నాకు బాగా గుర్తు. విజయవాడలో లబ్బిపేటలో ఉన్నటువంటి ఒక సెంటర్ సారే చెప్తే అక్కడికి వెళ్ళాను అనమాట. ఒక నిమిషం విజువల్ అప్ చేయాలంటే 3.5 hours పట్టేది ఒక్క నిమిషం విజువల్. అప్పటికి ఇవాళకి మళ్ళీ ఇన్ని లేవు ఫెసిలిటీస్. అప్పుడు యాహూ చాట్ ఏదో ఉండేది, చాట్ ఒకటి, అవతల వాళ్ళ ఫేస్ కనబడదు. అది కూడా ఆ కంపెనీ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంది, లేకపోతే మిగతా చోట లేదు. అది ఒక నిమిషం వీడియోకి 3 గంటలు అనమాట. తిరుగుతా మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, కట్, మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేయాలి. అట్లాగా చూసా. ఎందుకంటే అప్పుడు ఐ విజన్ అని న్యూస్ ఏజెన్సీ నడిపింది మొదటి TV9 బిఫోర్. ఐ విజన్ కి వీడియో పంపిస్తే అట్లాగనమాట. అవి వాళ్ళు ఇతర సంస్థలకు ఇచ్చేవాళ్ళు, నేషనల్ ఛానల్స్కి అమ్మేవాళ్ళు అనమాట. అట్లాంటి చేయడానికి అంత టైం పట్టేది. ఇంటర్నెట్ విప్లవానికి ఆరంభం అది. ఏంద్రా ఇది అనుకునేవాళ్ళు. అంతకుముందు నేను ఎట్లా పనిచేసేవాడిని ఫీల్డ్లో, మీ గోదావరి జిల్లాలకు వచ్చేవాడిని, తూర్పు గోదావరి, కాకినాడ ఇవన్నీ తిరిగా నేను, పశ్చిమ గోదావరి ఇవన్నీ, ఖమ్మం తిరిగా, తర్వాత ప్రకాశం